Praise the Lord, brothers and sisters. We welcome you in the name of our Lord and Savior, Jesus Christ. As you know that we are in the lockdown time. నిర్బంధ కాలంలో ఉంటున్నాం కాబట్టి మనము విరామ బైబిల్ పాఠశాలను మరి ప్రత్యక్షంగా కలిగి ఉండలేకపోతున్నాం కాబట్టి మనం ఈ సమయంలో వర్చువల్ బైబిల్ సెషన్స్ అనగా మరి యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎల్షడాయ్ ప్రార్థనా మందిరం ఎల్షడాయ్ ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రసారాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మొదటి రోజు మనకు ముఖ్యాంశము సహవాసము సేవించుట. సహవాసంలో మనం ఏం చేయాలన్నది ఈ 3 దినముల మరి విరామ బైబిల్ పాఠశాల యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనము వర్చువల్ బైబిల్ సెషన్స్ అని దీనిని జరుపుకున్నటకు మరి దేవుడి చిత్తానుసారంగా దేవునికి మనం ప్రార్థించినట్లుగా విధంగా ప్రభు మనకి ఏర్పాటు చేసినాడు. కాబట్టి దయచేసి మీరు మరి ఈ సెషన్స్కి వచ్చినప్పుడు ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి. సమయానికి మీరు వచ్చి కూర్చొని పాటలు విని చెప్పే కథను బట్టి వాటి పాయింట్స్ అన్ని కూడా మీరు రాసుకుని ఆ విధంగా మీరు మెమరీ వర్స్ కంఠత వాక్యాలు కూడా మీరు రాసుకుని ఆ విధంగా దాన్ని అనుసరించినట్లయితే మీకు ఎంతో మేలు కలుగుతుంది. సో వి రిక్వెస్ట్ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు kindly be ready with a notepad, a pen and a Bible also, and we will be having a time of singing, and we will also have the time of storytelling, and after that we will also have a practical talk kuda manaku ఈ జూనియర్ సీనియర్ విభాగంలో కలిగి ఉంటాం. కాబట్టి ఈరోజు సెషన్ని మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుంటాం. రండి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల దయాదాక్షిణ్యము గల ప్రేమ నమ్మకము గల పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అయ్యా ఈ సాయంకాల సమయం నా దేవా మరి వర్చువల్ బైబిల్ సెషన్స్ అనగా యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రభా మరి చిన్న బిడ్డల మధ్యలో జరిగే పరిచర్యను ప్రభా మరి జూనియర్ సీనియర్ క్లాసును మేము ప్రారంభిస్తున్నాం. నీ కృప చొప్పున, నీ దయా సంకల్పం చొప్పున ప్రభా నీవు మమ్మల్ని రక్షించిన విధానం బట్టి నీ కొందరం చెల్లిస్తున్నాం. మా కొరకు నీ ప్రియ కుమారుని లోకం పంపించడం ద్వారా సిలువలో తనని ప్రభా మీరు బలియాగంగా మా పక్షం అర్పించడం ద్వారా ప్రభా నీ కుమారుడు మా కొరకు తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధ రక్తము కార్చడం ద్వారా మాకు విమోచనం అనగా పాప క్షమాపణ మాకు దయచేసి నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిన విధానం బట్టి వందనాలు. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు. అంత మాత్రమే కాకుండా నీ కొరకు మేము సాక్షులుగా ఉన్నట్టు కూడా ఆయన నీ మందిరాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు. ఇటు సాక్ష్యం కలిగి ఉన్నటకు చిన్న బిడ్డల మధ్య కూడా జరుగుతున్న పరిచయం దీవించమని విషయంలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు మరి మొదటి రోజు యొక్క ప్రభా మరి స్టోరీ భాగాన్ని ప్రభా కథ భాగాన్ని మేము ప్రారంభిస్తుండగా కృప చూపించండి. నిలబడే దాసును అభిషేకించండి. వింటున్న ప్రభా బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి. నీ వాక్యంలో నుంచి ప్రభా వారితో మాట్లాడండి, వారిని ఒప్పింప చేయండి, రక్షణ పొందిన వారిని బలపరచండి. అట్లు ప్రభా ఈ పరిచయం అంతట్లో కూడా నీ బిడ్డలకు క్షేమాభివృద్ధి కలిగించండి. మీ నామం మహింపరచుకొని అడుగుతూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. We will sing as we gather in this place today. The Holy Spirit, come and have your way. As we gather in this place today, Holy Spirit, come and have your way. Have your way. As we lay aside our own desires, sweep across our hearts with holy fire. Have your way. This is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. As we offer up our hearts and lives, let them be a living sacrifice. Have your way.
Be glorified in everything we do. Glorified in everything we say. Have your way. This is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. This is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine. Heir of salvation, purchase of God, born of a Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, perfect delight, visions of rapture now burst on my sight. Angels descending bring from above echoes of mercy, whispers of love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, all is at rest. I in my Savior am happy and blessed. Watching and waiting, looking above, filled with His goodness, lost in His love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. We will sing a very old English sing that speaks about our following of Lord Jesus Christ. Down in the valley with my Savior I would go. Down in the valley with my Savior I would go, where the flowers are blooming and the sweet waters flow. Everywhere He leads me I will follow, walking in its footsteps till the crowd be one. Follow, I would follow Jesus anywhere,
everywhere I would follow on. Follow, I would follow Jesus. Everywhere He leads me, I would follow on. Down in the valley with my Savior I would go, where the storms are sweeping and the dark waters flow. With His hand to lead me, I will never fear. Dangers cannot fright me if my Lord is near. Follow, I would follow Jesus. Anywhere, everywhere, I would follow on. Follow, I would follow Jesus. Everywhere He leads me, I would follow on. Down in the valley or upon the mountain steep, close beside my Savior would my soul ever keep. He will lead me safely in the path that He has trod, up to where they gather on the hills of God. Follow, I would follow Jesus. Anywhere, everywhere, I would follow on. Follow, I would follow Jesus. Everywhere He leads me, I will follow on. We will sing an old Sunday school song, Tandri Kumara Shuddhatmura. కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్యస్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్యస్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు. We will sing one of the very old youth songs, Yavana Janama Jayamundama. జనమా జయముందుమా విజయుండు క్రీస్తేసుని పొంది పరుగిడుము పందెమునందు. యవనా జనమా జయముందుమా విజయుండు క్రీస్తేసుని పొంది పరుగిడుము పందెమునందు. యవనా జనమా పాప భారముతో ప్రయాసపడుచు గురిలేక నీవు తిరిగితివా. పాప భారముతో ప్రయాసపడుచు గురిలేక నీవు తిరిగితివా. ప్రభు తిరుకురారమ్ము ప్రభు చెంతకు పొందెదవు ఆత్మశాంతిన్. పరుగిడుచురారమ్ము ప్రభు చెంతకు
పొందెదవు ఆత్మశాంతిన్, పొందెదవు ఆత్మశాంతిన్. యవన జనమా జయముందుమా, విజయుండు క్రీస్తేసుని పొంది పరుగిడుము పందెమునందు. యవన జనమా యవనేచల నుండి పారి పొమ్ము, ప్రభు సేవ చేయ కోరిరమ్మో. యవనేచల నుండి పారి పొమ్ము, ప్రభు సేవ చేయ కోరిరమ్మో. ఆత్మలను చేర్చు ప్రభు చెంతకు, పొందెదవు బహుమానమున్. ఆత్మలను చేర్చు ప్రభు చెంతకు, పొందెదవు బహుమానమున్, పొందెదవు బహుమానమున్. యవన జనమా జయముందుమా, విజయుండు క్రీస్తేసుని పొంది పరుగిడుచు పందెమునందు. యవన జయమా. Children, we will learn a song that is well sung in North India. You may know it, but please sing along with us. If you do not know, learn along with others as well. गिन गिन के स्तुति करूं, बेशुमार तेरे दानों के लिए। तूने अब तक संभाला मुझे, अपनी बाहों में लिए हुए। तूने अब तक संभाला मुझे, अपनी बाहों में लिए हुए। तेरे शत्रु का निशाना तुझ पर होगा ना सफल। तेरे शत्रु का निशाना तुझ पर होगा ना सफल। आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल। आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल। गिन गिन के स्तुति करूं, बेशुमार तेरे दानों के लिए। तूने अब तक संभाला मुझे, अपनी बाहों में लिए हुए। तूने अब तक संभाला मुझे, अपने बाहों में लिए हुए। आए जो तुझको मिटाने, वो शस्त्र होंगे बेअसर। आए जो तुझको मिटाने, वे शस्त्र होंगे बेअसर। तेरे रचने वाला तुझ पर रखता है अपनी नजर। तेरे रचने वाला तुझ पर रखता है अपनी नजर। गिन गिन के स्तुति करूं, बेशुमार तेरे दानों के लिए। तूने अब तक संभाला मुझे, अपने बाहों में लिए हुए। तूने अब तक संभाला मुझे, अपने बाहों में लिए हुए। ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం యొక్క VBS కొరకై ఈ VBSకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కలిసి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనము
VBS కొరకై కూడుకోలేకపోతూ ఉంటున్నాం. కానీ ప్రభు ఇలాగున్న ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మనము కూడి రావడానికి ప్రభు అనుగ్రహించినటువంటి యొక్క తరుణం కొరకై, ఈ సదుపాయం కొరకై ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మన యొక్క VBS యొక్క ముఖ్య శీర్షిక ఫెలోషిప్ అండ్ సర్వింగ్, సహవాసము మరియు పరిచర్య, సేవ. ప్రభు మనల్ని తన యొక్క సహవాసం కొరకే పిలిచి ఉంటున్నాడు. అదే సమయంలో ఆయనతో పాటు సహవాసం చేస్తూ ఆయన యొక్క పరిచారకులుగా, ఆయన యొక్క సాక్షులుగా, ఆయన ప్రతినిధులుగా ఈ లోకములో మనం ఆయన కొరకే జీవించాలని, యవన ప్రాయంలోనే ప్రభువును మనము సేవించు, ప్రభు కొరకై మనము ఈ లోకంలో ప్రయాసపడాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే మన కొరకై 3 లెసన్స్ సిద్ధం చేయబడి ఉంటున్నాయి. ఈ యొక్క VBSలో మనకు 3 సీనియర్స్ కొరకై 3 ప్రాముఖ్యమైనటువంటి లెసన్స్ ఉంటున్నాయి. మొదటి లెసన్ యు ఆర్ సేవ్డ్ టు సర్వ్. మొదటి లెసన్ యొక్క శీర్షిక యు ఆర్ సేవ్డ్ టు సర్వ్. కాబట్టి లెసన్ని ఆరంభించుకోక మునుపు ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మేము ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తుంటున్నాము. అన్ని నామముల కంటే ఉన్నతమైన పరిశుద్ధమైన నామము మీ నామము, ప్రభావం కలిగిన నామము దేవా, రక్షణ ప్రసాదించేటటువంటి నామము. మీరు మా రక్షకుడు, మా ప్రభువు, మా సృష్టికర్తవు, మా విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడు, మా రక్షణకు ఆధారమైన దేవుడు. నాయనా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, విడువక నిత్యము మా యెడల కృప చూపుచున్న దేవుడు, మా ప్రభా మమ్మల్ని మీ యొక్క సహవాసంలోనికి పిలిచిన దేవుడు, మీ పరిచారకులుగా ఉండుట కొరకై తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, భూమి పునాదులు వేయబడక ముందే ప్రభా క్రీస్తు యేసు ప్రభులో మీరు మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు, ఏర్పరచుకున్నారు. అందుకొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మా తండ్రి, మీరు మా కొరకై ఏర్పాటు చేసినటువంటి ఈ వర్చువల్ VBS కొరకై ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మా ప్రభా మీ స్వరము, మీ వాక్యం ద్వారాగా, మీ యొక్క సన్నిధి ద్వారాగా మేము బలపరచబడాలని ప్రభా, మేము స్థిరపరచబడాలని, మా ప్రభా మీ యొక్క సన్నిధిలో మేము ఎదగాలని మా కొరకై మీరు చేసిన యొక్క ఏర్పాటు కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ఏదైనా మీ యొక్క లెసన్ ద్వారాగా మాతో మీరు మాట్లాడండి. తేటగా మీ స్వరం విన్నట్లుగా మా ప్రభా మీ యొక్క వాక్యం ద్వారాగా మేము పురికొల్పబడి, మేలుకొల్పబడి, ప్రభా హెచ్చరింపబడి, ప్రభా మీ కొరకై ప్రయోజనకరులుగా మేము జీవించినట్లుగా, మా ప్రభా మీ పరిచారకులుగా మీతో సహవాసం కలిగి ప్రభా మేము మీ కొరకై జీవించుటకు సహాయం చేయమని, మా సమయమును దివ్యకరంగా మార్చమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ దినము మన యొక్క లెసన్ యొక్క శీర్షిక యు ఆర్ సేవ్డ్ టు సర్వ్. సేవ చేయుట కొరకై, లేకపోతే పరిచారకులుగా ఉండుట కొరకై మనం పిలువబడి ఉంటున్నాం. పరిచారకులుగా ఉండుట కొరకై మనం పిలువబడి ఉంటున్నాం. కాబట్టి ఈ దినం మన యొక్క లెసన్ యొక్క మెమరీ వర్స్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మెమరీ వర్స్ ఈ రోజు కొరకై మన మెమరీ వర్స్ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. బట్ ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. ఇది మన ఈ లెసన్ కొరకే, ఫస్ట్ లెసన్ కొరకైనటువంటి మెమరీ వర్స్. దయచేసి మెమరీ వర్సెస్ మీరు శ్రద్ధగా నేర్చుకోవాలని మనవి చేస్తున్నాం. మెమరీ వర్స్ చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యము కంఠస్థం చేయడం. ఈ దినాల్లో సెలవులు కాబట్టి మనకు వేరే పనులు ఏముండవు కాబట్టి, ఇంకా వేరే నేర్చుకోవడము, ఇంకా క్లాసెస్ స్కూల్స్ లేవు కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి మనము సమయమును కేటాయించాలి. సో
ప్రభు మనల్ని తన పరిచారకులుగా ఉండుట కొరకై ఏర్పరచుకొని ఉంటున్నాడు. పరిచారకులుగా ఉండుట కొరకై. మనం స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే 2 ఇమేజెస్ మీకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఇద్దరు కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకొక ఇమేజ్లో ఒక స్త్రీ భోజనం వండుతూ ఉంది. పాత దినాల్లో కొన్ని గృహాల్లో సేవకులు ఉంటారు, పని చేసేవారు ఉంటారు, తర్వాత యజమానులు ఉంటారు. యజమానులు కూర్చొని సుఖవంతంగా ఎంతో రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా వారు అన్నీ అనుభవిస్తూ ఉంటారు. పని చేసేవారు వారి కొరకే అన్నీ సిద్ధపరిచి ఇస్తారు. ఇది పాత దినాల్లో ఉన్నటువంటి విషయం. ఇక్కడ యజమానుడు ఉన్నాడు, తర్వాత దాసులు ఉంటున్నారు. యజమానుడు, దాసులు. కాబట్టి యజమానులు, దాసులు. యజమానులు చెప్పినట్లుగా దాసులు చేయాలి. దాసులు యజమాను యొక్క ప్రతి అవసరత, వారి యొక్క అక్కరలు తీర్చాలి. అంతేకాకుండా వారు చెప్పిన మాటలన్నిటికీ వారు లోబడుతూ ఉండాలి. ఇది ఆ దినాల్లో ఉన్నటువంటి విషయం. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే పాత దినాల్లో ఒక 200 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే ఆ దినాల్లో సమాజంలో ఇంగ్లాండ్ దేశమే కానీ, లేకపోతే అమెరికా దేశమే కానీ, కెనడా, తర్వాత వేరే ఇతర దేశాల్లో బానిస వ్యవస్థ ఉండేది. చాలా దేశాల్లో బానిస వ్యవస్థ. దే వర్ స్లేవ్స్. అంత మాత్రం కాదు, స్లేవ్స్ని అమ్మడము, స్లేవ్స్ని కొనుక్కోవడము కూడా జరిగేది. దేర్ వాజ్ స్లేవ్ మార్కెట్ వేర్ పీపుల్ యూస్ టు ఆఫర్ స్లేవ్స్ ఫర్ సేల్ అండ్ పీపుల్ యూస్ టు బై స్లేవ్స్. ఒక మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఒక స్లేవ్ మార్కెట్ని మనం చూస్తుంటున్నాం. విసిఏ స్లేవ్ మార్కెట్. అక్కడ మనుషులు వచ్చి కొనుక్కుంటా ఉన్నారు. మనుషులు వచ్చి బానిసలను కొనుక్కుంటా ఉన్నారు. పలానా ఈ వ్యక్తి మంచి బానిస, యవనస్తుడు, బలవంతుడు, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా పని చేయగలడు అని కొందరు అటువంటి వాళ్ళను అమ్ముతా ఉన్నారు. ఇతను 500 రూపాయలు. ఇంకొకతను అంటాడు, లేదు లేదు ఇతను నేను 600కు కొంటాను. ఇంకొకతను అంటాడు, నేను 800కు కొంటాను. ఎవరైతే ఎక్కువ వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారికి ఆ వ్యక్తిని అంటగడతారు. ఆ వ్యక్తి అతన్ని తీసుకుని వెళ్ళి తన పని కొరకై ఆయన ఉపయోగించుకుంటాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి బానిసలను అమ్ముతున్నటువంటి సమయంలో మనం చూసినట్లయితే ఆ స్క్రీన్లో ఆ వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆయన వచ్చి బానిసలను కొనుక్కుంటున్నాడు. అందరికంటే ఎక్కువ వెల చెల్లించి కొనుక్కొని వాళ్ళను తన దగ్గరికి పిలుచుకొని అయ్యా ఇదిగో నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. అయితే ఇప్పుడు మీరు స్వతంత్రులు, మీరు వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు మీ యొక్క గృహాలకు, మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోండి, మీరు పూర్తిగా స్వతంత్రులు అని ఆయన వారిని విడిపించాడు. అలాగూ విడుదల పొందినటువంటి వారు కొందరు అయ్యా మీకు ఎంత వందనాలని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక యవనస్తుడు ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఇంత డబ్బు చెల్లించి నాకు విడుదలనిచ్చావు, నాకు స్వాతంత్రం ఇచ్చావు, నువ్వు ఎంత మంచివాడివి, నీ హృదయం ఎంత మంచిది, నీ ప్రేమ ఎంత గొప్పది. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళను, నా జీవితాంతము నేను నీకే బానిసగా ఉంటాను, నేను నీకే దాసుడిగా ఉంటాను, బానిసగా నీకు పరిచారకుడిగా నేను నీ పనంతటి చేస్తానని ఆ యవనస్తుడు అక్కడ ఆ వ్యక్తికి అప్పగించుకున్నాడు. ప్రియుని వారలారా, ఇది అక్షరాలుగా క్రైస్తవ జీవితానికి సరి సమానమైనటువంటి విషయం. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఇమేజ్లో మీరు ఇంకొక వైపు చూస్తే మనమందరము పాపపు బానిసత్వములో ఉంటున్నాం. పాపపు సంకెళ్ళ చేత బంధించబడి ఉంటున్నాం. పాపమునకు దాసులమై పాపంలో మనం పడిపోయినటువంటి వారం, పాపంలో చిక్కుకొని ఉన్నటువంటి వారం. అయితే మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకంకి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 28వ వచనము. Matthew's Gospel chapter 20 verse 28. Even as the Son of Man came not to be ministered unto, but to minister and to give his life a ransom for many. అనేకుల ప్రాణ విమోచన కొరకై
యేసు ప్రభువారు తన ప్రాణమును అర్పించడానికి కొరకై ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు ప్రభు, వై డిడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్? యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే, ప్రాణమును విమోచన క్రయధనముగా అర్పించి మనల్ని విడిపించడానికి ఈ లోకంకి వచ్చాడు. కల్వరి శిలలో యేసు ప్రభువారు మన కొరకై ప్రాణం పెట్టాడు. మనకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించి మన కొరకై ఆయన శిలువలో మరణించి అట్లు మనకు విమోచనను కలగజేశాడు. ఆ ప్రభువును మనము ఈ బానిస ఎట్లయితే ఆ వ్యక్తిని అడిగాడు, చెప్పాడు, అయ్యా నేను నీకు బానిసగా ఉంటానని. ప్రేమిన వాళ్ళరా, మనల్ని ప్రేమించిన ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువును మనము మన జీవితాంతం వరకు ఆయనకు ఉపచారకులుగా, పరిచారకులుగా, ఆయన యొక్క సేవ చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. వీఆర్ సేవ్డ్ టు సర్వ్. ఆయన కొరకై సేవ చేసేటటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దాసులై ఉంటున్నారు, దేవుని యొక్క పరిచారకులై ఉంటున్నారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క బానిస. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన గర్విస్తాడు తన వాక్య పత్రికల్లో. పౌలు, నేను క్రీస్తు యేసు ప్రభు యొక్క బానిసను, ఐఎమ్ ఎ బాండ్ స్లేవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఆయన బోస్ట్ అవుతా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, మనము కూడా అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. వీ షుడ్ బోస్ట్ దట్ వీ సర్వ్ ఎ మాస్టర్ అండ్ వీఆర్ బాండ్ స్లేవ్స్ ఆఫ్ దట్ మాస్టర్ అనే ఆ స్థితికి మనం రావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక ఉపమానం రాయబడి యేసు ప్రభువారు తెలియజేశారు. ఏంటంటే, ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుని దగ్గరికి వెళ్ళి, పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళి, అయ్యా కుమారుడా, నేడు వెళ్ళి నా యొక్క ద్రాక్ష తోటలను పని చేయని మొదటి వాడిని అడిగాడు. తర్వాత రెండో వాడిని కూడా అడిగాడు. ప్రేమ వాళ్ళరా, అదే ఆహ్వానం, అదే పని, అదే మాట ప్రభు నీతో నాతో అంటున్నాడు. సన్, గో అండ్ వర్క్ ఇన్ మై వినియార్డ్ టుడే. వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచేయి. ప్రేమ వాళ్ళరా, ఇది ప్రభు యొక్క ఆహ్వానము, ప్రభు యొక్క పరిచర్య, ప్రభు మనల్ని ఆశిస్తున్నటువంటి పని. అయితే ఆ పని చేయడానికి మనం సిద్ధమేనా? ఆర్ వి విల్లింగ్ టు గో అండ్ వర్క్ ఇన్ ద లార్డ్స్ వినియార్డ్? ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పని చేయడానికి మనము సిద్ధమేనా? ప్రేమలారా, పని చేయడం, మరి ద్రాక్ష తోట అంటే ఏంటి? ద్రాక్ష తోట అంటే ద్రాక్ష పండ్లు ఉన్నటువంటి తోట, ద్రాక్ష చెట్లు ఉన్నటువంటి తోట. కానీ ఈరోజు మనం ద్రాక్ష తోటలో పని చేయకపోవచ్చు, కానీ మనకు ద్రాక్ష తోట ఏది? ఈ లోకమే మనకు ద్రాక్ష తోట. ఈ లోకంలో ప్రభు కొరకై సాక్షులుగా ఉండుటాయే దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి పని. ద వర్క్ దట్ లార్డ్ హ్యాస్ అపాయింటెడ్ టు us ఈజ్ టు బీ హిస్ విట్నెస్. రిమెంబర్ ద మెమరీ వర్స్. ప్రభు యొక్క మనకిచ్చినటువంటి మెమరీ వర్స్ ఏంటి? యు ఆర్ మై విట్నెసెస్, యు ఆర్ మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులైందరు. దిస్ ఈస్ ద వర్క్ విచ్ ద లార్డ్ హ్యాస్ అపాయింటెడ్ టు us. ఓకే, వాట్ ఈజ్ ఎ విట్నెస్ ఆర్ హూ ఈజ్ ఎ విట్నెస్? జాగ్రత్తగా గమనించండి. సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే ఎవరు? ఎ విట్నెస్ ఈజ్ సమ్వన్ హూ హ్యాస్ సీన్ సంథింగ్ అండ్ knows something and tells what he has seen and what he knows to anyone who needs to know. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. Who is a witness? A witness is someone who has seen something and knows something and tells what he has seen and what he knows to anyone who needs to know. Who needs to know. సాక్షి అనగా ఆయన ఏదో ఒకటి చూశాడు, తనకేదో తెలుసు. అయితే దాన్ని తెలుసుకోవాలన్న వ్యక్తులకు తాను చూసిన, తాను తెలుసుకున్నటువంటి సంగతిని తెలియజేసేటటువంటి వాడే సాక్షి. ప్రేమ వాళ్ళరా, ప్రభు మనల్ని సాక్షులుగా ఉండుట కొరకై పిలుచుకొని ఉంటున్నాడు. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజ్ మీరు చూసినట్లయితే మనకు అక్కడ ఏం కనిపిస్తుంది? వి ఫైండ్ అక్కడ ఒక కోర్ట్ సీన్ కనిపిస్తుంది. మీలో ఎవరైనా కోర్టుకు వెళ్ళారో లేదో నాకైతే తెలీదు. అయితే నేను కూడా కోర్టుకు ఎప్పుడు వెళ్ళలేదు. చాలా సంతోషం. అది కోర్టులో న్యాయాధిపతి ఉంటాడు, సాక్షులు ఉంటారు, నిందితుడు ఉంటాడు, నేరము మోపేవాడు ఉంటాడు. కాబట్టి జడ్జి
ఆయన ఒక తీర్పు తీర్చాలి అంటే సాక్షులు లేకుండా తీర్పు తీర్చలేడు. దేవుని వాక్యంలో కూడా స్పష్టంగా రాయబడింది, 2 లేక 3 సాక్షులు లేనిదే ఏ తీర్పు తీర్చవద్దు అని. కాబట్టి సాక్షులు కోర్టులో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. సాక్షులు లేనిదే ఎవ్వరికి కూడా తీర్పు తీర్చబడదు. అది ఇప్పుడే కాదు, బైబిల్లో కూడా పాత కాలంలో కూడా సాక్షులు లేకుండా తీర్పు తీర్చబడదు. అయితే సాక్షి చాలా ప్రాముఖ్యం. గమనించండి, ఒక వ్యక్తి అతడు న్యాయస్థానానికి కోర్టులోనికి తీసుకొని రాబడ్డాడు. అక్కడ సాక్షులు ఉన్నారు, లాయరు మాట్లాడుతున్నాడు, జడ్జి కూడా ఉన్నాడు. లాయరు సాక్షిని అడిగాడు, అయ్యా ఈ వ్యక్తిని ఈ నిందితుని నిన్ను చూసావా అంటే, అవును చూశాను సార్, ఇతడు అతన్ని చంపాడు, అతన్ని పొడిచి చంపాడు, కాబట్టి నేను అక్కడనే ఉన్నాను సార్, అతన్ని నేను చూశాను అని ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ఆ జడ్జి ఏం చేస్తాడు, ఈ వ్యక్తి నరహత్య చేశాడు కాబట్టి, పలానా వ్యక్తిని చంపాడు కాబట్టి, ఇతడు నిందితుడు, నరహంతకుడు కాబట్టి ఇతనికి పలానా శిక్ష విధించబడాలి అని అతడు అట్లు ఈ ఆజ్ఞ జారీ చేస్తాడు. ప్రియవారులారా, సాక్షి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. ప్రభు మనల్ని కూడా సాక్షులుగా పిలుస్తున్నాడు. మనం ఎవరికి సాక్షులుగా ఉండాలి? ఏదో నరహత్యకు లేకపోతే ఏదో నేరానికి సాక్షులుగా కాదు, కానీ ప్రభు కొరకే సాక్షులుగా ఉండాలి. మన వాక్యంలో మనం చూసినట్లయితే, మీరు నాకు సాక్షులయ్యుందురు. ప్రియవారులారా, ఇది ఎంత గొప్ప భాగ్యము! మీరు నాకు సాక్షులయ్యుందురు. మన సాక్ష్యం ద్వారా, మనము ప్రభు కొరకే ఇచ్చే సాక్ష్యం ద్వారా వేరే వాళ్ళు చనిపోరు, కానీ వేరే వారు చనిపోయినటువంటి వారు, పాపములో చనిపోయినటువంటి వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. మన సాక్ష్యం ద్వారాగా పాపములో చనిపోయినటువంటి వారు, అతిక్రమముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి, శిక్షలో ఉన్నటువంటి వారు, శిక్షా విధికి నిత్య నరకాగ్నికి వెళ్ళేటటువంటి వారు మనం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, క్రీస్తు కొరకై మనం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ పని చాలా ప్రాముఖ్యమైనది. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్క్ విచ్ ద లార్డ్ హ్యాస్ entrusted to us. So how can we be a witness to the Lord? We can witness to the Lord through our life. మన జీవితం ద్వారా మనము ప్రభు కొరకై సాక్షులుగా మనం ఉండవచ్చు. We can witness to the Lord through our witness. మన జీవితం ద్వారా. ఇక్కడ మనము ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజ్లో మనం చూసినట్లయితే, మీరు గమనించండి, స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజ్లో 4 పిక్చర్స్ అందులో ఉన్నాయి. ఒక ఇమేజ్లోనే 4. ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి, హౌ కెన్ వీ బీ ఏ విట్నెస్ అట్ హోమ్, గృహంలో ఎట్లు సాక్షిగా ఉండవచ్చు. రెండవది, ప్లే గ్రౌండ్లో మనం ఎట్లు సాక్షిగా ఉండవచ్చు. మూడవది, స్కూల్లో మనం చదువుకునే స్కూల్లో లేకపోతే కాలేజ్లో మనం ఎట్లు సాక్షిగా ఉండవచ్చు. అదే సమయంలో దేవుని సంఘములో మనం ఎట్లు సాక్షిగా ఉండవచ్చు. ప్రియమైన వారలారా, ఎక్కడైనా కానీ ప్రభు మనల్ని సాక్షిగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. మీరు నాకు సాక్షులై ఉందురు. ప్రపంచంలో ఎక్కడున్నా మనం ఆయన కొరకే సాక్షులుగా ఉండాలి. ఇంట్లో సాక్షిగా, ఇంట్లో సాక్షిగా ఉండవచ్చు? ఇంట్లో మన మంచి ప్రవర్తన ద్వారాగా, మన మంచి జీవిత విధానం ద్వారాగా, లోబడేటటువంటి స్వభావం ద్వారాగా, ఇంట్లో పని చేయడం ద్వారాగా, సహాయం చేయడం ద్వారాగా మనము ఇంట్లో ప్రభు కొరకే సాక్షులుగా ఉండవచ్చు. రెండోదిగా, ఆటలాడే స్థలాల్లో, చాలాసార్లు ఆటలాడే స్థలాల్లో మనం చూసినట్లయితే మోసం జరుగుతుంది. కానీ మనము దేవుని బిడ్డలుగా ఆటలాడేటటువంటి సమయంలో న్యాయముగా ఉన్నప్పుడు, అవుట్ అయినప్పుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలి. అవుట్ అయినా అని, కొందరు అవుట్ అయినా కానీ మోసము చేసి నేను అవుట్ కాలేదని చెప్పి అలాగే ఆడుతూ ఉంటారు. ప్రేమ వాళ్ళరా, అట్లు మనము ఆడేటటువంటి సమయంలో పోటీ ఆటల్లో కూడా మనము ప్రభు కొరకే సాక్షులుగా ఉండాలి. న్యాయంగా ఆడడం ద్వారా ప్రభు కొరకే మనము సాక్షులుగా ఉండవచ్చు. తర్వాత స్కూల్లో, కాలేజ్లో, పరీక్షల సమయంలో చాలాసార్లు మనం చూస్తాం, పరీక్షా సమయంలో చాలామంది చీటింగ్ చేస్తూ ఉంటారు, కాపీ కొడుతూ ఉంటారు. నేను ఒక స్టూడెంట్ని అడిగాను, మంచి చదువుతాడు, పక్కన చూస్తూ ఉన్నాడు. ఏంటి బాబు నువ్వు ఎందుకు అటు చూస్తున్నావు అంటే, నేను రాసింది కరెక్టే లేదో చూస్తున్నాను సార్ అన్నాడు. నేను కాపీ కొడతలేను, అది కూడా కాపీయే.
వేరే వాళ్ళ దగ్గర రాసి నేను రాసింది కరెక్టా కాదా అని చూడడం కూడా కాపీ. ప్రేమ వాళ్ళరా, మనము దేవుని బిడ్డలుగా ప్రభువును రక్షకుని అంగీకరించినటువంటి మనము స్కూల్లో, కాలేజ్లో మనము న్యాయంగా, నీతియుక్తంగా, పవిత్రమైనటువంటి జీవితం జీవించడం ద్వారా మనము సాక్షులుగా ఉండవచ్చు. నాకు తెలుసు, ఒక యవనస్తుడు తన కాలేజ్కి బైబిల్ తీసుకొని వెళ్తాడు. బైబిల్ తీసుకొని ఫ్రీ పీరియడ్లో దేవుని వాక్యం చదువుతూ అట్లు అనేకులను ప్రభు దగ్గరికి నడిపించినటువంటి యవనస్తుడు ఉన్నాడు. ప్రేమ తాను సాక్షిగా ఉన్నాడు. గమనించండి, ఎక్కువ మాట్లాడలేదు, కానీ దేవుని వాక్యమును చదువుడు ద్వారా అనేకులు ఆయన దగ్గరకు ఆకర్షించబడ్డారు. కాబట్టి మనం స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనం సాక్షులుగా ఉండవచ్చు. అంతేకాకుండా దేవుని మందిరంలో పరిచర్య చేయడం ద్వారా, పనులు చేయడం ద్వారా, దేవుని మందిరానికి క్రమంగా రావడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, సువార్త చాటించడం ద్వారా, దేవుణ్ణి ఎలుగెత్తి పాటలు పాడడం ద్వారా మనము దేవుని కొరకై మనము మందిరంలో కూడా సాక్షులుగా ఉండవచ్చు. అట్లు మన జీవితం ద్వారా మనం సాక్షులుగా ఉండవచ్చు. మాట్లాడనక్కర్లేదు, మనం ఏ మాట ప్రసంగాలు చేయనక్కర్లేదు, పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, కానీ మనము మన జీవిత విధానం ద్వారా మనము సాక్షులుగా ఉండవచ్చు. అంత మాత్రం కాదు, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఈ మాట అన్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రేమ వాళ్ళరా, మనం లోకమునకు వెలుగు. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో సంచరించక జీవపు వెలుగు కలిగి నడుచుకొనును. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. ప్రియమైన ప్రభు వెలుగై ఉంటున్నాడు. ఆయన వెలుగులో నడిచేటటువంటి వారు కూడా వెలుగై ఉంటారు. సో సన్, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్. ఆయన నుండి వెలుగు పొంది మనము మూన్ వలె ప్రకాశిస్తాం. కాబట్టి ప్రభు మనల్ని వెలుగుగా ఉండాలని కోరుతా ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తెలుసు, ఈ ఒలింపిక్ గేమ్స్ 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ గేమ్స్ అవుతాయి. ఒలింపిక్ గేమ్స్ అయ్యేటటువంటి సమయంలో ఆరంభానికి ముందు, గేమ్స్ స్టార్ట్ కాకముందు కనీసం ఈ ఒలింపిక్ ఫ్లేమ్ అనేది ఉంటుంది. ఒలింపిక్ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే అక్కడ ఆ క్రీడాకారుడు ఆ కాగడా పట్టుకున్నాడు, దాన్ని టార్చ్ అంటారు. టార్చ్ పట్టుకున్నాడు. అది మౌంట్ ఒలింపస్, గ్రీస్ దేశంలో ఉన్నటువంటి మౌంట్ ఒలింపస్ అనేటటువంటి ఆ స్థలం నుండి దాదాపు అనేక దేశాలకు తిరిగి చివరిదిగా ఏ స్థలంలో అయితే ఒలింపిక్ గేమ్స్ అవుతున్నాయో ఆ స్టేడియంలోనికి లాస్ట్ అక్కడికి వస్తుంది, గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు. అప్పుడు ఆ కాగడా ద్వారా, ఆ లైట్ ద్వారాగా అక్కడ ఉన్నటువంటి పెద్ద లైట్ను వారు వెలిగిస్తారు. పెద్ద ప్రియులరా, అట్లు ఈ లైట్ను ఒక్కడే మోసుకొని వెళ్ళాడు. కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరు అనేకులు పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి క్రీడాకారులు దాన్ని తీసుకొని వెళ్తారు. దే క్యారీ ద టార్చ్, పాసింగ్ ద టార్చ్. ప్రియులరా, వెలుగును అందజేయడం. గమనించండి, నన్ను రక్షణలోనికి నడిపించడానికి ఒక సహోదరుడు నాకు సువార్త అందించాడు. నన్ను ఒక ప్రశ్న అడిగాడు, సువార్త అందించలేదు, ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు రక్షింపబడ్డావా అని. అప్పటికి నాకు రక్షణ ఏంటో తెలియదు, కానీ ఆ ప్రశ్న నన్ను తరుముతూ వచ్చింది. నా హృదయంలో అది పదే పదే వస్తూ ఉంది. అయితే ఆ వ్యక్తి నాకు నా జీవితంలో ఆ యొక్క ఆశను పుట్టించాడు, నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క కొరతను చూపించాడు. మనం కూడా ప్రతి ఒక్కరికి మనం రక్షణ పొందామంటే దేవదూత వచ్చి మనకు సువార్త చెప్పలేదు, లేకపోతే నేరుగా యేసుప్రభువారు వచ్చి సువార్త చెప్పలేదు, కానీ ఎవరో ఒకరిని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మనల్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. అదే రీతిగా మనం కూడా వేరే వారి యొక్క రక్షణ కొరకై మనం కూడా ఒక సాధనముగా మనం మారాలి. వారికి మన దగ్గర ఉన్నటువంటి వెలుగును, ఆ టార్చ్ను వేరే వారికి కూడా మనము పాస్ చేయాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. వీ హ్యావ్ టు పాస్ ద టార్చ్ అండ్ దస్ వీ హ్యావ్ టు బీ విట్నెసెస్ టు దట్ లైట్. ఆ వెలుగుకు మనము సాక్షులుగా మనం ఉండాలి.
గమనించండి, యు ఆర్ ద లైట్ అండ్ యూ హ్యావ్ ద లైట్. యు ఆర్ ద లైట్ అండ్ యూ హ్యావ్ ద లైట్, అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ దట్ వీ హ్యావ్ టు పాస్ ఆన్ దిస్ లైట్ టు దోస్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్. చీకట్లో ఉన్నటువంటి వారికి ఈ వెలుగును మనము అందజేసేటటువంటి వారిగా మనం ఉండాలి. గమనించండి, ఎప్పుడైతే వీ షుడ్ నాట్ ఓన్లీ live a life as witnesses of Lord Jesus Christ, but we should also shine forth the light of Lord Jesus Christ. అందుకొరకు ఒక పాట ఉంది కదా, దిస్ లిటిల్ లైట్ ఆఫ్ మైన్ లెట్ ఇట్ షైన్ అనే ఒక పాట ఉంది. సో వీ షుడ్ లెట్ దిస్ లైట్ షైన్. నాట్ ఓన్లీ వీ షుడ్ బి విట్నెసెస్ by bearing the light of Lord Jesus Christ, but we also have to be witnesses with our lips. మన యొక్క పెదవుల ద్వారా మనము ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ఆ ఇమేజ్లో ఒక వ్యక్తి సువార్త చెప్తా ఉన్నారు. ప్రేమైన వాళ్ళ సువార్త చెప్పాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, సువార్త చెప్పని ఎడల, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ఓ అంటు మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ద గాస్పుల్. ప్రీచ్ నాట్ ద గాస్పుల్. ఓ అంటు మీ, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ప్రియమైన వాళ్ళరా, మనము సువార్త ప్రకటించేటటువంటి వారి ఉండాలి. 1 పేతురు 3:5 బీ రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్ టు ఎవ్రీ మ్యాన్. చూడండి, బీ రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్ టు ఎవ్రీ మ్యాన్. ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్కరికి మన జీవిత హృదయంలో ఉన్నటువంటి ఆనందము, మన మారిన జీవితం గురించినటువంటి జవాబును ప్రతి ఒక్కరికి మనము తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలి. సో మన పెదవులతో మనము సాక్షులుగా ఉండాలి. ఈ పెదవులతో మనము మన యొక్క ఈ వెలుగును మనం ఇతరులకు పాస్ చేస్తూ ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, టెల్ అదర్స్, వీ హ్యావ్ టు టెల్ అదర్స్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన పాపపు స్థితి, వాట్ షుడ్ వి టెల్? ఏం చెప్పాలి? మనము పాపులము, జన్మ పాపులము, మన హృదయము పాపపు హృదయము. ఇక్కడ మీరు స్క్రీన్లో మీరు చూసినట్లయితే హృదయము ఎట్లుంది? దేవుని వాక్యం, హృదయము నల్లగా ఉంది, హార్ట్ నల్లగా. ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభువును తెలుసుకున్నటువంటి ప్రతి మనుషుని యొక్క హృదయము మనము చూస్తే అట్లుంది. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు అని దేవుని వాక్యం ఉంటుంది. అయితే ఆ హృదయమును దేవుడు పవిత్రమైన హృదయముగా మార్చడానికి సిద్ధపడతా ఉంటున్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. దాని కొరకే ఆయన ఏం చేశాడు? హృదయమా నల్ల హృదయమా తెల్లగా కా అని అనలేదు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, కుష్ఠరోగిని మాట చేత బాగు చేశాడు, గుడ్డివాడిని ముట్టి బాగు చేశాడు. కానీ పాపరోగం ఉన్నటువంటి వాడి కొరకే ఏం చేశాడు? మనం స్క్రీన్లో ఏం చేస్తున్నాం? యేసు ప్రభువారు కల్వరి శిలువలో మన కొరకై శిలువలో వ్రేలాడాడు, మన కొరకై రక్తం కార్చాడు, మన కొరకై కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, తలలో ముండ్ల కిరీటము ధరించబడింది. శరీరము యొక్క ప్రతి అవయము నుండి మన కొరకై పరిశుద్ధమైన రక్తమును ప్రభువు కార్చాడు. మన కొరకై పరిశుద్ధ రక్తమును కార్చి మన కొరకై ప్రభువు ఆయన సంపూర్ణంగా బలియాగము మన కొరకై అయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు ఎట్లు రక్షకుడు? ఎట్లు రక్షకుడు అనగా ఆయన పాపము లేని వాడై ఉండి మన కొరకై పాపముగా చేయబడి మన కొరకై మరణించి రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన కారణాన్ని బట్టే ఆయన మన రక్షకుడు అయించున్నాడు. హీ ఈజ్ అవర్ సేవియర్ బికాస్ హీ ఈజ్ అ రిజన్ లార్డ్. ఆయన పునరుద్ధారుడు అయింటున్నాడు. ఆ ప్రభును మనము, ప్రభువా నా పాపములను క్షమించు. చూడండి, ఈ పిక్చర్లో వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ ఏం రాబడింది? ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రభు మన పాపములను క్షమిస్తాడు. ప్రియమైన వాళ్ళ ఒక ప్రశ్న, యేసు ప్రభువే ఎందుకు పాపాలు క్షమిస్తాడు? వేరే వాళ్ళు క్షమించలేరా? పలానా ప్రైమ్ మినిస్టర్ క్షమించలేడా? చీఫ్ మినిస్టర్ క్షమించలేడా? ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో దానికి స్పష్టమైన ఆన్సర్ ఉంది. భూమి మీద పాపములను క్షమించుటకు యేసు ప్రభు ఒక్కనికే అధికారము. ఎందుకంటే పాపుల కొరకే మరణించినవాడు ఆయన్నే, పాపము లేనివాడు ఆయన్నే, మరణించి తిరిగి లేచినటువంటి వాడు ఆయన్నే. ఆయన సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. కాబట్టి ఆయన దగ్గరికే రావాలి. యేసు ప్రభువారు నేనే మార్గమును
నేనే సత్యమును, నేనే జీవమునై ఉంటున్నాను అని తాను సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. పునరుద్ధానమును, జీవమును నేనే, గొర్రెలకు మంచి కాపరిని నేనే. మంచి కాపరి తన గొర్రెల కొరికి ప్రాణం పెడతాడు. ప్రేమ వాళ్ళరా, అట్లు ప్రభువు మంచి కాపరిగా మన కొరికి ప్రాణం పెట్టి మన కొరికి చనిపోయి తిరిగి లేచాడు. ఆ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇచ్చి వాడించినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికను కూడా మనం గమనించాలి. దెర్ ఇస్ ఏ ఇంపార్టెంట్ వార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఎ గుడ్ ప్రామిస్. ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే 2 ఇమేజెస్ ఉంటున్నాయి, 2 పిక్చర్స్ ఉంటున్నాయి. ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎదుటివాడు అతన్ని చూసి ఏం చేస్తున్నాడు? కోపంతో, మాకు అవసరం లేదు ఈ సువార్త, వెళ్ళిపోయికండి. ప్రేమ వాళ్ళరా, సువార్త ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మనకు వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మొదటి దాంట్లో అతన్ని వ్యతిరేకించి తిడుతూ ఉన్నాడు. ఇంకొక 2వ ఇమేజ్లో ఏం చేస్తున్నాం? వ్యక్తి అతన్ని ఎగతాళి చేస్తున్నాడు, అతన్ని తమాషా చేస్తున్నాడు, పరిహాసం చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు. సువార్త ప్రకటించినప్పుడు మనకు వ్యతిరేకత వస్తుంది, హింసలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. కానీ ప్రభు మనకు ప్రామిస్ కూడా ఇచ్చాడు. we will face persecutions and sometimes we will face insults and reproaches because of the name of Lord Jesus Christ and because of the gospel of Lord Jesus Christ. కానీ యేసు ప్రభువారు ఏమన్నారు? I am with you. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో I am with you even unto the end of the age. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు మనకు తోడై ఉండగా ఎందుకు భయపడాలి? నర్వస్నెస్. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యవనస్తుడు, మనలాంటి యవనస్తుడు తిమోతి ఉన్నాడు. అతడు కూడా ఒక సంఘంలో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఎఫ్ఎస్సి అనే సంఘంలో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలా పిరికివాడు ఈ తిమోతి, కానీ పాస్టర్గా చేస్తూ ఉన్నాడు. అయితే పౌలు ఆయన్ను ప్రోత్సహించి, తిమోతి నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు యవనస్తుడివే, భయపడనక్కర్లేదు, నీకు ఎక్కువ జ్ఞానం లేదు, అయినా భయపడనక్కర్లేదు, నీకు ప్రభువు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు వాగ్దానం ఇచ్చాడు, ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అంటు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రభు మనతో ఉంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే తిమోతితో పౌలు ఈ మాట వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయంలో ఈ మాట, 2 తిమోతి చాప్టర్ 1 వర్స్ 5లో ఈ మాట పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7th వర్స్, 1వ అధ్యాయము 7వ వచనం, 2వ తిమోతి. ఫర్ గాడ్ హ్యాత్ నాట్ గివెన్ us the spirit of fear but of power and of love and of a sound mind. పిరికితనపు ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. మనకు దేవుడిచ్చింది నిబ్బరమైనటువంటి మనస్సు, ప్రేమ, ధైర్యము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి వీ నీడ్ నాట్ ఫియర్. నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఇస్ విత్ అస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో, లాస్ట్ ఇమేజ్లో మనం చూస్తే యేసు ప్రభువారు ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రామిస్ ఏంటంటే, ఐ యామ్ విత్ యూ అండ్ హోలీ స్పిరిట్ ఈస్ సేయింగ్ హీ లివ్స్ ఇన్ అస్. సో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ విత్ అస్, హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఇన్ అస్. సో ఇటువంటి అష్యూరెన్స్, ఇటువంటి నిశ్చయత మనకుండగా మనం ఎందుకు భయపడాలి? వై షుడ్ వి ఫియర్? మనం భయపడనక్కర్లేదు. గాడ్ ఈజ్ కాలింగ్ అస్ టు ఎక్సలెంట్ వర్క్ విచ్ హ్యాస్ ఇటర్నల్ రివార్డ్స్. ప్రియుని వారలారా, ఒక్క వ్యక్తిని మన జీవితంలో ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపిస్తే we will have great reward in heaven. This reward nobody can take away. ఈరోజు చూసినట్లయితే చాలా స్థలాల్లో, చాలా కంపెనీస్లో జీతాలు ఇస్తలేరు. కొన్ని కంపెనీస్లో 30% ఇస్తున్నారు, కొన్ని కంపెనీస్లో 50% జీతాలు ఇస్తున్నారు, కొన్ని కంపెనీస్లో 3 నెలలకు ఒకసారి జీతం ఇస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళ, మన ప్రభు ఇచ్చే జీతం ఎటువంటిది తెలుసా? అది డబ్బుతో కొలవలేనిది. నిత్యమైనటువంటి మహిమ కలిగినటువంటి కిరీటమును మనకు ఇవ్వాలని ప్రభు తన పని కొరకై ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆ పని చేయడము మనకు ఎంత ధన్యకరమైనటువంటి భాగ్యం. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నేను నీలో ఉండి నిన్ను నడిపిస్తాను. ఇటువంటి ఆధిక్యత మనకుండగా
ఎందుకు మనం ఆయన కొరకే సాక్షులుగా మనం ఉండకూడదు? గమనించండి, ఈ ఇంకొక ఇమేజ్లో మీరు చూసినట్లయితే చిన్న పిల్లవాడు ఆ గోడ మీద నడుస్తూ ఉన్నాడు. ఆ గోడ మీద నడిచినప్పుడు కొంచెం కాలు జారితే ఏమైపోతుంది? కింద పడిపోతాడు, కాలుకు దెబ్బలుతుంది. కానీ పడిపోవడానికి ఆ పిక్చర్లో మనం చూస్తే పడిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ బలమైనటువంటి వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. మన ప్రభు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించబడించున్నాడు. కాబట్టి ఎటువంటి పిరికితనమో మనము పిరికితనానికి భయపడనక్కర్లేదు. చాలాసార్లు మనము సువార్త ప్రకటించినప్పుడు భయం అనిపిస్తుంది. ఇట్ ఈస్ న్యాచురల్. ఎవరికైనా, అపోస్తలుడైన పౌలుకు భయం అనిపించింది, గొప్పవారికి భయం. ఫియర్ ఈజ్ న్యాచురల్, నర్వస్నెస్ ఈజ్ న్యాచురల్. కానీ దట్ మ్యాన్, మనకు ఎదురుగా ఉన్న వాడికి సువార్త అవసరం. నాకు నర్వస్గా ఉంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని సువార్త చెప్పకపోతే ఆ వ్యక్తి నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ నర్వస్నెస్లో, ఈ ఫియర్లో ప్రభు మనకు సహాయం చేస్తానని, మన చేయి పట్టుకొని నడిపిస్తానని మనకు అభయం ఇస్తూ ఉంటుండగా, సో వై షుడ్ వి గో బ్యాక్? మనం ఎందుకు వెనుకంజ వేయాలి? ప్రభు మనతో ఉంటున్నాడు కాబట్టి అలాగూ ప్రభు కొరకే మనం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయము మనము ఈ ఉద్దేశంతోనే ప్రభు మనల్ని పిలిచి ఉంటున్నాడు. ఈ ఉద్దేశంతోనే ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మీరు నాకు సాక్షులయుందురు. ఎట్లా సాక్షులుగా ఉండగలమో? వీ కెన్ బి విట్నెసెస్ బికాస్ వీ హ్యావ్ పవర్. మళ్ళొకసారి మనము మెమరీ వర్స్ని మనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 1 verse 8. యూ షల్ రిసీవ్ పవర్. సో ఫస్ట్ ప్రభు మనకు శక్తి ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనము సాక్షులమై ఉండాలి. వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ కమ్స్ ఇన్ టు యూ, యూ విల్ రిసీవ్ పవర్, అండ్ విత్ దట్ పవర్ యూ కెన్ బీ మై విట్నెసెస్. వేర్? త్రూఅవుట్ ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. భూదిగంతముల వరకు మనం ఆయనకు సాక్షులుగా ఉండవచ్చు. మన ఇంట్లో ఉండవచ్చు, స్కూల్లో ఉండవచ్చు, సంఘంలో ఉండవచ్చు, మనము వీధుల్లో ఉండవచ్చు, మన కాలనీలో ఉండవచ్చు. ప్రభు కొరకే అటువంటి ఆధిక్యత ప్రభు మనకి ఇస్తూ ఉంటున్నాడు. అట్టి ఆధిక్యతను మనం ఎందుకు చేజారుకోవాలి? ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలి? ప్రభు ఇస్తున్నటువంటి ఆధిక్యతను మనం పొందుకొని ప్రభు కొరకే సాక్షులుగా ఉండడానికి ప్రభు తన కృపను అనుగ్రహించును గాక. ప్రేమ వాళ్ళరా, ముగింపులో ఒక ప్రాముఖ్యమైన, నీవు ప్రభు గురించి నువ్వు సాక్షిగా ఉండాలి, ప్రభు గురించి ఇతరులకు సువార్త చెప్పాలి అంటే మొట్టమొదటిగా ప్రభు నీలో ఉన్నాడా? అది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్? ఒకవేళ యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉండలేవు. కాబట్టి ఇప్పుడైనా ప్రభుని హృదయంలోనికి స్వీకరించు. ప్రభువా, ఇంతవరకు నేను ఒక నామకర్త క్రైస్తవుడుగా, ఒక పేరుకు క్రైస్తవుడిగానే జీవించాను, కానీ నాలో నిజమైన రక్షణ లేదు. ప్రభువా, ఈరోజు నా పాపమును నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. నేను పాపిని, వేషధారంతో జీవిస్తూ వచ్చాను. ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి రా, నన్ను నీ ఆత్మతో నింపి నీ కొరకే సాక్షిగా నేను జీవించినట్లు నన్ను వాడుకో అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను సాక్షిగా వాడుకుంటాడు. అంత మాత్రం కాదు, రక్షణ పొందితే ప్రభు నీతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. కాబట్టి నువ్వు బలము కలిగినటువంటి వాడవు, శక్తి కలిగిన వాడవు, నువ్వు దేవుని కొరకే సాక్షిగా ఉండవచ్చు. కాబట్టి దయచేసి కంటతో వాక్యం నేర్చుకోండి, ప్రభు కొరకే సాక్షిగా ఉండండి. కరపత్రికలు మీరు తీసుకొని ఇతరులకు అందిస్తూ అట్లు సువార్తను చాటిస్తూ ప్రభు కొరకే సాక్షులుగా ఉండుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అమూల్యమైన పరిశుద్ధమైన నామములో మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మీరు నాకు సాక్షులై ఉందురు అనేటువంటి ఈ లెసన్ని మా ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకొరకే స్తోత్రాలు. మేము మీ పరిచారకులుగా ఉండాలని, మీ పనివారుగా ఉండాలని, మీ బానిసలుగా ఉండాలని, మీ ప్రతినిధులుగా ఉండాలని, మిమ్మల్ని ఇతరులకు పరిచయం చేయవారిగా ఉండాలని మా ప్రభువా మీరు మాలో ఏ రక్షణ కార్యము చేశారో, మా హృదయంలో మా ప్రభువా ఎటువంటి గొప్ప ఆత్మ కార్యాన్ని చేశారో
ఆ కార్యాన్ని ఇతరులకు పాస్ ఆన్ చేసేటటువంటి వారిగా ప్రభువా రెడీగా ఆన్సర్ ఇవ్వడానికి మా ప్రభువా మేము రెడీగా ఉండాలని ప్రభువా మీరు మాతో మాట్లాడిన మీ మాటల కొరకే మీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలన్నింటినీ మా హృదయంలో ముద్రించి మా ప్రభువా వీటిని మా జీవితంలో ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి. కనీసము ఒక్క వ్యక్తికైనా, ప్రతిరోజు ఒక్క వ్యక్తికైనా మేము సువార్త అందించినట్లుగా, ఒక ట్రాక్ట్ లేకపోతే సువార్త కరపత్రిక అందించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. కొందరి కొరకైనా మేము క్రమముగా వారి రక్షణ కొరకే ప్రార్థించేటటువంటి వారిగా మమ్మల్ని చేసుకొని మనం వేడుకొంచున్నాం. కృప చూపించండి. ఈ మాటలన్నిటి మీద మీ ముద్ర ఉంచి నాయన మీరే మా యవన బిడ్డల యొక్క జీవితంలో మీ కార్యాన్ని జరిగించమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు మా ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. Praise the Lord. The theme for the virtual Bible sessions is fellowship. One of the important ways you and I can really enjoy the fellowship of God is through worship. Worship means to adore Him, to praise Him, to glorify Him, and to honor Him through our life and through our words. As we know, David was a man of God's own heart. One of the why David became God's own man of God's own heart is he constantly enjoyed the fellowship of God, the communion and the fellowship of God. That's why he says in Psalm 27 verse 4, "One thing I ask of the Lord, that is what I seek, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of the Lord and to seek Him in His temple." David constantly wanted to be in the presence of the Lord, enjoy the fellowship of the Lord. That's why he became God's man of God's own heart. Also, we know that David was a man of worship. In his life, he was always worshiping the Lord, whether he was in the fields of Bethlehem, or he was in the army of Saul, or he was in the caves of Philistine country, or wandering in the wilderness, or as a king. He was always worshiping the Lord. And we see many songs are written by David in various phases of his life. Whatever the circumstances might be, he was always worshiping the Lord, glorifying the Lord, and praising the Lord. And it became a part of his life. It is a lifestyle. Worship has become a lifestyle unto David. It became a part of his DNA, is part of daily activities. So if you and I want to have fellowship with God, if you and I want to be men and women of God's own heart, we should be men and women of worship. Whatever the circumstances might be, wherever we might be, and worship must become part of our life. It should be part of our daily activities. It should be our lifestyle. Today we will read a couple of verses from one of the Psalms of David, Psalm 8, verse 1 and 2. "Lord our God, how majestic is your name in all the earth. You have set your glory in heavens. Through the praise of children and infants, you have established a stronghold against your enemies." Lord wanted to get the praise from the lips of the children. So he desired and longs for the worship of the children. He says in verse 1, "Lord our God, how majestic is your name on all the earth, and your glory is in heaven." So he says, "Lord, you are glorified in heaven, you are worshipped in heaven as holy, holy, holy Lord God Almighty, and your glory is established in heaven. Also your name is majestic in all the earth, but you desire the praise and worship of the children." Oh, what a wonderful God we have. Lord wants your worship, the little children's worship, and He longs for it, He loves for it, and He wants you and me to be men and women of worship. Today, we need to learn to worship the Lord, to enjoy the fellowship of God, and to become men and women of God's own heart. So, in fact, this verse 2, the Lord Himself quoted in the New Testament when on the day of Palm Sunday in the temple of Jerusalem, Lord says, "Have you not read what David said? He wanted the worship of the children." Matthew's Gospel, chapter 21, verse 16. "Out of the mouth of babes and sucklings, thou hast perfected praise." Lord perfected the praise from the mouth of the infants and the little children.
And as we know, on that Palm Sunday, when Lord entered into the temple of Jerusalem with the shouts, Hosanna, Hosanna, blessed be the one who comes in the name of the Lord, all the children were worshipping in the temple, saying, Hosanna, the son of David, glory to the son of David. And the scribes and the chief priests, they were saying, Lord, do you care what these people are shouting about? And he says, Lord ordained praise, Lord perfected praise through the praise of the children. My dear children, the Lord wants that type of worship from you, and Lord longs for it. Lord loves for the worship of the children. It will be and David says, it is a stronghold, it is a strong tower against our enemies. Today, let us learn to worship the Lord and to enjoy His fellowship. And why we should worship the Lord? And we know because why we should worship the Lord, He alone is worthy of our praise. Deuteronomy chapter 10 verse 21, He alone is your God, the only one who is worthy of your praise. Lord alone is worthy of all our praise. He longs and loves for our worship, and worship is a service. It is a sacrifice. When you worship the Lord, you are actually offering a sacrifice of praise unto Him. So we should worship the Lord because He longs for it and He alone is worthy of it. And how we should worship the Lord? John's Gospel chapter 4 verse 23, the true worshippers will worship the Father in spirit and truth, for they are the kind of worshipper the Father seeks. Father is seeking for the worshippers who worship in truth and in spirit. So our worship should be filled with the spirit and with the truth, not with babbling words, not a hypocritical worship, not just a lip service, but that comes from our experience. We should enjoy the blessings of the Lord, experience the goodness of God, and then worship Him, and that worship will be a worship with the truth and with spirit. And for what we should worship the Lord? And we know that we should worship the Lord for who He is. We worship the Lord for who He is, and we praise and thank the Lord for what He has done to us. Two aspects we should learn. We worship the Lord, adore Him, glorify Him because who He is. Our God is eternal God. He is omnipresent God. Everywhere He is present. He is omnipotent God. He is all-powerful God. He is omniscient God, all-knowing God. He is a God of all wisdom. He is sovereign Lord. He is the one, the same yesterday, today, and forever. He is eternal God. So, and He is holy God. He is just and true God. So, we should remember all His divine characteristics and worship Him because of who He is. That's what we see in Revelation chapter 4, verse 8. All the 4 living creatures, 24 elders, multitudes of the heavenly hosts, and millions of the redeemed people were worshipping the Lord. Holy, holy, holy is the Lord Almighty, who was and is to come. Revelation chapter 4 verse 8 and verse 11 also we see, you are worthy, our Lord God, to receive glory and honor and power, for you created all things, and by your will they are created and have their being. So they are all worshipping, Lord, thou art holy, thou art worthy to receive all our glory, honor and power, because you are our creator God. You are the one who are sustaining the whole universe. Today we need to worship the Lord because who He is. There is none like Him. He is unparalleled in the entire history of mankind. He is unique. He is eternal. He is all glorious. He is holy. He is omnipotent, omnipresent, and omniscient God, and He is sovereign Lord. That God is our God. So that's why we all need to worship Him. At the same time, we also need to praise Him and thank Him for all that He has done unto us. Not only our God is all-powerful, all-knowing, sovereign, but He cares for us. He loves us. He longs to show goodness and grace unto us. For what all He has done to us, we should praise Him and thank Him. Psalm 103, verse 1 to 5, we see why we should thank the Lord and praise the Lord. Psalm 103, verse 1 onwards, praise the Lord, my soul, all my inmost being, praise His holy name. Praise the Lord, my soul, and forget not all His benefits, who forgives all your sins and heals all your diseases, who redeems your life from the pit
and crowns you with love and compassion, who satisfies your desires with good things, so that your youth is renewed like the eagle. So this is also the Psalm of David. David was praising the Lord, thanking the Lord for all the benefits the Lord did in his life. Firstly, we saw why we should worship the Lord. We worship the Lord for who he is, and we also thank the Lord for what he has done to us in two aspects: what for all he has done for our spiritual life, for our spiritual blessings, and we also thank the Lord for all the physical earthly blessing. We should praise the Lord because he chose us before the foundations of the world. He redeems our life. Verse 4, Psalm 103 verse 4, he redeems our life from the pit. Verse 3, he forgives our sins. The Lord redeemed us from sin, from Satan, from the world, from our empty way of life. 1 Peter chapter 1 verse 18 and 19, Peter writes, for you know that it was not with the perishable things such as silver or gold you were redeemed from the empty way of life handed down to you from your forefathers, but with the precious blood of Christ, a lamb without blemish or defect. Lord redeemed us by the precious, sinless, holy blood that was shed on the cross of Calvary. In order to deliver you and me from sin, he came down to the earth, went to the cross, shed his precious, sinless blood. That's how he paid a high price to redeem you and me. That's why we should worship the Lord. We were not redeemed with good work. We were not redeemed with self-righteousness or with perishable things such as silver or gold, but we are redeemed with the precious, sinless, spotless, blemishless blood of the Lamb. He created us, he chose us, he redeemed us, he forgave all our sins, and he gave us eternal life. He gave us his Holy Spirit. He sanctifies us day by day. For all the spiritual blessings, we should thank the Lord and we should praise the Lord. We also need to thank and praise the Lord for all the physical blessings. And here he says, forget not all his benefits. He heals all your diseases. He crowns you with love and compassion. He satisfies all your desires. The Lord gives all the physical blessings unto us. So he heals us from all our diseases. Today, the whole world is going through fear and going through terrible times. But the Lord protected your life, my life. We thank the Lord for the life. We thank the Lord for the health and healing the Lord gave to us. We should thank the Lord for the success the Lord gives in our studies. And we thank the Lord for the good health. We also should thank the Lord for the good friends the Lord gives us. We should thank the Lord for good family that Lord gives to us. We thank the Lord for the good church God gives to us. He is satisfying us. He is providing all our physical needs and spiritual needs. From the riches of His grace and glory, the Lord is providing all our needs. That's why we should thank the Lord. So as children, we should always have this attitude of worship and thanksgiving unto the Lord. So for all, whenever daily, early morning, every time you come into the presence of Lord, thank the Lord every day. Lord, thank you for the life. Thank you, Lord, for the health. Thank you, Lord, for providing all my needs. Thank you, Lord, for the success in the studies. Thank you, Lord, for satisfying me. So two things we saw in relation to worship. We should worship the Lord for who God is. Secondly, we should praise and thank Him for what He has done unto us. And when we worship Him, when our life is filled with worship, when it becomes part of our lifestyle, then we reap so many blessings from the Lord. And so when we worship the Lord, it pleases God, it glorifies God, and it dispels fear from our lives. We develop positive mind when we worship the Lord. And worship sanctifies us. Worship satisfies us. Worship gives us victory in our battles. And worship brings divine blessings unto us. Make worship part of your life. That's what David did. David worshipped the Lord all the time, and the Lord showered His blessings upon His blessings in him, and he became a blessing to the multitudes and for the generations together. Today, Lord wants you and me to enjoy His fellowship and to worship Him and to glorify Him. Why we should worship the Lord? Two things we saw. We should worship Him for who He is. Secondly, we should praise and thank Him for what He has done. And when we worship Him, it brings satisfaction to us, it brings victory to us, it sanctifies us, it gives a positive mind to us, it dispels every fear from our life,
and it brings glory to God, and it brings divine blessings to us. May the Lord enable us to worship Him in truth and spirit. May the Lord bless us and make us a blessing for our generation and for the generations to come. God bless you all. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మొదటి రోజు కథను మీరు విన్నారు కాబట్టి ప్రభు మీతో మాట్లాడిన నమ్ముతున్నాం. కాబట్టి మీరు రాసుకున్న అంశాలు లేదా అకంఠత వాక్యం అయితేనో దయచేసి మీరు కంఠస్థం చేయండి, దాని మీద ధ్యానించండి. ప్రభు మీకు ఇంకా అనేక విషయాలు బయలుపరచగలుగుతాడు. రేపు సెకండ్ డే, రెండవ రోజు సెషన్స్ మనకు ఉంటాయి. రేపు కూడా మనకు సింగింగ్ ఉంటుంది, రేపు కూడా మనకు మెయిన్ లెసన్ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ టాక్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి సమయానికి మీరందరూ కూడా మరి నోట్ పుస్తకము, మరి పెన్ను, బైబిల్తో మీరు సిద్ధంగా ఉండాలని, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ప్రార్థన చేసుకుని సిద్ధపడికి రావాలని మీకు మనవి చేస్తున్నాం. రండి, ముగింపు ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుకుంటాం. మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు వందనము చెల్లిస్తున్నామయ్యా. నీ బిడ్డలు ప్రభా, బిడ్డలు మరి సహోదరులు ఎంతో చక్కగా ఓపికతో ప్రభా నా దేవా నీ సన్నిధిలో నీ వాక్యం చుట్టూ ఈ విధంగా చేరి చక్కటి కథను ప్రభా మరి ప్రాక్టికల్ టాక్లో ఉన్న అంశంలో కూడా విధంగా ధ్యానించుటకు, నీ వాక్యములో నుంచి ప్రభా నేను నీ మాటలు వినుటకు, అనగా నీ నిత్యజీవపు మాటలు వినుటకు ప్రభా వారిని మీరు సమకూర్చిన దాంట్లో మీకు వందనం చెల్లిస్తున్నాం. కాబట్టి విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రభా వారి జీవితంలో ఫలించినట్లుగా చేయండి, వాక్యం అనుభవంగా మార్చండి, శత్రువు వాక్యం దొంగిలించకుండా చేయండి. బిడ్డలు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో నీ సన్నిధిలో వారందరి తీర్మానం ప్రభా మీరు కనపరచండి. ముఖ్యంగా ప్రభా మరి ఈ మహమ్మారి ఉన్న దినాల్లో ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క ప్రభా మరి పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా అందరినీ ప్రభా మరి కాపాడండి, భద్రపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఎండ కూడా ఎక్కువగా ఉంటుండగా ప్రభా ఎలాంటి ఎండ దెబ్బ వడదెబ్బ తాకకుండా నీ బిడ్డలందరినీ మీరే క్షేమంగా ఉంచండి, క్షేమాభివృద్ధి కలిగించండి. మీ నామం మహింపరచుకోమని అడుగుతూ, రేపటి దినం పరిచయం సిద్ధపరచమని అడుగుతూ, వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం చేరొచ్చిన మనకందరికీ, ప్రపంచంలో చదివిన పరిశుద్ధులందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.